ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. శ్రీ దుర్గాదేవికి సారె సమర్పించిన భక్తులు. కాకినాడ జిల్లా కోటనందూరులో గొల్లల వీధిలో ఉన్న శ్రీ దుర్గాదేవికి మహిళలు వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు, పెద్దలు, పిల్లలు, మహిళలు పాల్గొనగా తోడ పెద్ది సంబరం, తప్పెటగుళ్ళు, బ్యాండ్ మేళాలతో గ్రామ పురవీధులలో ఊరేగి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ, గ్రామంలో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ప్రతిష్ఠించి ఇటువంటి సంబరాలు చేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమం చేస్తున్న యువకులకు అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా కోటనందూరు గ్రామంలో గొల్లమందబైల అమ్మవారు, దేవి అమ్మవారు నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు ఎంతో వైభవంగా మనకి అలరిస్తున్నారు. ఈరోజు ఆ అలంకారంలో చిన్నపిల్లలు అందరికీ కూడా సరస్వతీదేవి పూజ చేయించడం కార్యక్రమం ఉదయం జరిగింది. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఈరోజు సాయంత్రం కోటనందూరు గ్రామం అంతా కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆడపడుచులందరూ కూడా తరలి వచ్చి అమ్మవారికి సారే అందరూ కూడా సమర్పించుకోవడం జరిగింది. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా దీంట్లో విశేషంగా స్పందించి అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని గొల్లమందబైల ఒక కమిటీ ఏర్పడి గత 14 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. అలాగే ఈ కమిటీలో ముఖ్యులైనటువంటి దార్ల గోపి కానీ, శివ కానీ, అలాగే గోవిందు, అలాగే తన అప్పల ఏం పేరు దేవుళ్ళు గింజాల లోకరాజు గారు, అలాగే గింజాల చల్లారావు గారు, అలాగే పెద్దలు, ఆడపడుచులు అందరూ కూడా పాల్గొని, దారుల రమణ వీళ్ళందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా అమ్మవారు దయ, కృప, కటాక్షాలు, పాడి పంటలు, ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ సంబరం సారి కార్యక్రమంలో తాడుపెద్దు కూడా సంబరంతో సహా, తాడుపెద్దు జట్టు అంతా కూడా సంబరంతో సహా ఎంతో అలరించారు. అలాగే అమ్మవారికి కూడా ఎంతో కృపతో పూజలు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి రకరకాల పిండి వంటలతో సుమారు 108 రకాల పిండి వంటలతో ఈరోజు సారి ఇవ్వడం జరిగింది. అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారు కూడా అన్ని రకాల జాతుల వారిని కూడా ఆయుర ఆరోగ్యాలతో కాపాడాలని, అష్టైశ్వర్యాలతో చూడాలని, పాడి పంటలు బాగా పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరికీ నమస్కారం అండి. మేము గత 14-15 సంవత్సరాల నుండి మా గొల్లమందబైల శ్రీ 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 కనకదుర్గమ్మవారి నవరాత్రి మహోత్సవాలు జరుపుతున్నామండి. ఈ యొక్క మా ఈదిలో ఏ ప్రోగ్రాం జరిగినా మొత్తం గ్రామం అంతా కలిసి అంగరంగ వైభవంగా తప్పుడుగుళ్ళు తాళాలతో, శుభరాట జట్లతో, కోలాటాలతో మేము 9 రోజుల నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టి మా కమిటీ వారు చిన్నపిల్లలు అందరూ కూడా మా అందరికీ సహకరించినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి అవతారం దాల్చారు కావున ఉదయం అందరికీ అక్షరాభ్యాసం చేసిన మాదిరిగా పంతుల గారి ద్వారా పిల్లలందరికీ పుస్తకాలు కూడా పంపిణీ చేశారు పొద్దున్న. అలాగే ఇంత చక్కటి కార్యక్రమానికి మా వెలగ వెంకట కృష్ణారావు గారు కూడా అమ్మవారికి 4 బిందెల సారె సమర్పించడం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మా గొల్లమందబైల అంగరంగ వైభవంగా ఈ అమ్మవారి సంబరం చేయడం జరుగుతుందండి. అలాగే కమిటీ మెంబర్స్ మాకు పెద్ద దిక్కైనటువంటి దార్ల గోపి గారు, పంపనబోయిన శివ గారు, కోనార్ శివ గారు అంటారు, అలాంటి దార్ల రమణ గారు, పంపనబోయిన దేవులు గారు, గింజాల చల్లారావు గారు, గింజాల నూకరాజు గారు, మరి మా గ్రామ పంపనబోయిన రాజుగారు, ఈ గ్రామ పెద్దలందరూ సహాయ సహకారాలతో కూడా మా అమ్మవారి కరుణా కటాక్ష మా గ్రామ ప్రజలందరికీ కూడా ఉండాలని
అలాగే ఈరోజు 108 రకాల పిండి వంటలు చేసి శ్రమించినటువంటి మా గ్రామ ఆడపడుచులందరికీ కూడా మరొకసారి ఉత్సవ కమిటీ తరపుని మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆయురారోగ్యాలు సిరి సంపదలు మా కోటనందూరు గ్రామ ప్రజలందరికీ కూడా కల్పించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలైనటువంటి అలాగే అమ్మవారికి హోమ్ మినిస్టర్ గారు దగ్గర ఉన్నటువంటి మా మేనల్డ్ అనేటువంటి పంపనవాని రాజు గారు 36 తులాల వెండి కూడా అమ్మవారికి కిరీటం కాసుల పేరు చేయించారండి. వారి కుటుంబాన్ని కూడా ఆ కోనారావు గారి కుటుంబాన్ని కూడా అమ్మవారు చాలా